హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా గోరుచిక్కుడుకాయలని కట్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నానండి. కూరగాయలకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి, ఒకే ఒక్క ఉల్లిపాయ వేయాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. చూడండి, కరివేపాకు కూడా కదుపుకున్నానండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా వేసేస్తున్నానండి. చూసారా, వేసాను. చాలామంది ఉడకబెట్టి చేస్తారు. ఉడకబెట్టకుండా ఈ విధంగా కూడా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది, ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి. చూడండి, వీటన్నిటిని కదిపిన తర్వాత ఇవి మగ్గాలి కదా, మగ్గడానికి ముందుగా కొంచెం సాల్ట్ వేస్తానండి నేను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కదా. కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి మొత్తం అన్నిటినీ కదిపి చూడండి, ఈ విధంగా కదపాలండి. కదిపిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ ఉంచితే మగ్గుతాయండి చక్కగా ఆయిల్లో. చూడండి, ఈ విధంగా మగ్గిపోనియండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా కలుపుతున్నానండి మొత్తం పసుపుని కలిపి. చూసారా, ఈ విధంగా ఉంది. మగ్గనియండి ముక్కలు చక్కగా. కొంచెం కారం అండి, కొంచెం కారం వేసానండి. కూరగాయల్లో ఎప్పుడైనా సరే కారం కొంచెమే వేయాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కారం తినేదాన్ని బట్టి. తర్వాత వాటర్ తీసుకున్నానండి కొంచెం. ఈ కారము వాటర్లో కొంచెం సేపు ఉడికితే బాగుంటుందండి చక్కగా. చూసారా, కొంచెం లైట్గా వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. గోరుచిక్కుడులో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకు పెట్టాలండి. వారంలో ఒక్కసారైనా వండేలా చూసుకోవాలి. చూడండి, మూత తీస్తున్నానండి. చూసారా, ఈ విధంగా ఉడుకుతుంది. చూసారా, ఇప్పుడు కొంచెం నేను చింతపండు నానబెట్టుకున్నానండి కొంచెం. చూసారా, ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు అందులో వేస్తానండి. గోరుచిక్కుడుకాయలో టమాటా కంటే చింతపండు అది లైట్గా, ఎక్కువ కాదండి, కొంచెం చింతపండు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ మీరు ఎప్పుడు వండుకొని ఇలాగే వండుతారు, నిజమండి. చూసారా, చింతపండు రసం కూడా వేసి, కొంచెం చింతపండు రసం కూడా ఇందులో వేస్తున్నానండి. వేసి కొంచెం ఉడకనివ్వాలండి. చింతపండు పట్టాలి కదండి, కొంచెం లైట్గా చింతపండు కూడా వేసి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వండి. చాలా బాగుంటుందండి కర్రీ. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ విధంగా వండండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి, మర్చిపోకండి. చూసారా, ఇంకా దగ్గరకు వచ్చేసిందండి, ఉడికిపోయినట్టే. చూసారా, ఆయిల్ సపరేట్ అయిందంటే ఉడికిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.